పట్టుకొని కాబట్టి నాయన మానవునికి ఎంత ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలని అంటూ ఉంటాడు. కాబట్టి ఈ అయ్యాక మరి మనోరమలకు తీరని లోటు ఒకటి ఉంది నాయన. అవునా? ఏమిటంటే అభ్యంతరాస్త గతినాస్తి అన్నారు పెద్దలు. అంటే ఇన్ని ఉన్నటువంటి ఆ దంపతులకు సంతానం లేదు సోదర. అయితే బాబోయ్ సీరాలు మెయిన్ సెంటర్ పోయి వాళ్ళ సంతానం లేదా? అవును. ఏ రోజుల్లో సంతాన కరివేంటి వారు చెనక గుర్తు తిరుగుతుంటే మన గవర్నమెంట్ వారు కంట్రోల్ వెళ్ళకపోతుంటే అమ్మాయి గారు సంతానం కనబడతారేంటి? సోదర నీవన్న దాంట్లో కూడా నిజముంది. కుక్కి సంతానంతో మురికిపోయేవారు కొందరుంటే బిడ్డలు లేక బాధపడేవారు మరికొందరు ఉన్నారు. తిండి దొరక్క ఎంతో మంది తిప్పలు పడుతూ ఉంటే తిన్న దొరక్క తిక్క ముక్కలు పడే నీలాంటోడు కూడా లేకపోలేదు. నాకే పెట్టినవా? అవును. ఉండి లేమిడి తారతమ్యం కలిసి మెళితో మానవులు వారు చేసిన పాపమేడ పుణ్యమేడ మనకు తెలియదు కానీ వారికి పిల్లలు లేరండి. అలాంటప్పుడు ఏం చూస్తున్నారు? ఎన్నెన్నో పుణ్య కార్యాలు చేసి ఎన్నో దాన ధర్మాలు ఎన్నో పూజల పురస్కారాలు చేస్తూ ఎలాగండి? ఇటువంటి పాటల పక్కన పూల వాటల పక్కన పూలను నటించి గుడుగోపులు కట్టి పిల్లలు చదివే విద్యాలయాలు కట్టి ఇలా అన్నదమ్ములు వసతములు భూదములు గోధుమలు మెరకలు పొలాలు చేసి బావులు శ్రమించి ఇలాంటి మంచి పుణ్య కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తున్నారు. ఇవన్నీ చేసినా కూడా వారికి సంతానము కలగలేదు. ఏమొచ్చిందా నీకు? ఇన్ని దాన ధర్మాలు చేసిన బిడ్డలు లేనట్టుంటే అలా వస్తావేట్రా? ఏంటి పిల్లలు కావాలి కావాలనుకుంటే పిల్లలే కంటలే, వద్దు వద్దు అనుకుంటా వద్దనుకుంటే ఎట్లా పడుతున్నారు? కనేవారు కట్టున్నారు, లేని వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ లేని వారి కోపకు చెందిన వారు కాబట్టి దినదినము కృంగిపోతూ ఉన్నారు. ఒకరోజు